యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకొంటారు. రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రీసివేసిన వాడని, అందరూ త్రోసివేసిన వాడని, అయినను నన్ను కూడా ప్రేమించి ఇక్కడ వరకు నడిపించిన దేవాది దేవుడైన యేసయ్యకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి కమిటీ మెంబర్స్, సంఘ పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ నేను వాక్యం చెప్పినందుకు నాకు ₹1 కానుక ఇచ్చిన యేసు నామములో నేను తీసుకోను. నాది అలాంటి పరిచర్య. కాబట్టి నేను మీ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు. మీరు దేవుని దగ్గర నుంచి ఏదైనా ఆశించి కూర్చోండి. మీరంతా ఏమనుకోవద్దు, నేను ఉన్నతున్నట్టుగా మాట్లాడతాను, అందుకే నేను డబ్బులు తీసుకోను. మీరేమైనా అనుకున్నా నాకేం సంబంధం లేదు, అది మీ ఇష్టం. నాకు అవకాశం ఇచ్చారు, ఈ సమయం నాది. కాబట్టి బైబిల్ ఉన్న వాళ్ళంతా వాక్యాన్ని గమనించండి. అనవసరమైన సొల్లు, కథలు, పెట్టకథలు అసలు చెప్పను. వాక్యాన్ని చూపించే మాట్లాడతాను. వాక్యమే చెప్తాను, మీకు అసలు వేరే చెప్పను. సో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. నేను చదువుతానమ్మా, నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అర్థమైందండి? ఆయన ఎవరి కొరకు పుట్టున్నాడు? మీ కొరకు పుట్టున్నాడు. చూడండి, అట్లాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును. ఆయన ఆశ్చర్యకరుడంట, అద్భుతకరుడంట, సమాధానకర్త అంట, ఆయనే అధిపతి అంట. ఆయన భుజాల మీద ఈ రాజ్యభారం అంతా ఉందంట. మరి ఆయనే మానవ రూపంలో మన కోసమే ఈ భూమి మీద పుట్టిన రోజే క్రిస్మస్. అందుకే పాపం మీరు రకరకాల బట్టలు వేసుకుని వచ్చారు, రకరకాల డెకరేషన్ చేశారు. ఇదే క్రిస్మస్ అనుకుంటున్నారు మీరు. నిజమైన క్రిస్మస్ ఏంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.